6లో ఉన్న సార్వత్రిక సంఘాన్ని, లేదా ఆదాము మొదలుకొని 6లోనికి వెళ్ళిపోయిన, పాపంలోనికి వెళ్ళిపోయిన, చీకటిలోనికి వెళ్ళిపోయిన, అబద్ధంలోనికి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరిని 7 అనే పరలోకం నుంచి వచ్చిన యేసు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 6 అనగా పాపము. ఆదాముని అవ్వను పాపములో పడవేసింది 6. అపవాది, సాతాను, లూసిఫర్, అబద్ధం నుంచి మొదలైంది పాపం. అప్పుడు నుంచి ఇప్పటి వరకు ప్రభువు రాకడ వరకు ఆ క్రియ మర్మముగా జరుగుతూనే ఉంది. ఆ అపవాది ప్రతి ఒక్కరిని పాపంలో పడవేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కానీ క్రీస్తు వచ్చి చెబుతున్న మాట ఏంటంటే, నేను పైనున్న వాడిని, నేను 7ని, అందుకొరకు సిలువలో ప్రతి పాపాన్ని నేను చంపివేసి ఉన్నాను, సమాధి చేసి ఉన్నాను, సిలువలో మేకులతో కొట్టివేసి ఉన్నాను. కాబట్టి 6లో ఉన్న నీకు విముక్తి దయచేయడానికి నా మీద నీ పాపాన్ని, సర్వలోక మానవాళి పాపాన్ని నా మీద వేసుకున్నాను. కాబట్టి నీకు విడుదల ఇవ్వబోతున్నాను, నాలోనికి రా, నీకు విశ్రాంతి కలగజేస్తానని పిలుస్తూ ఉన్నాడు. ఇది 6లోంచి, అంటే పాపంలో ఉన్న ప్రతి మానవుణ్ణి 7 అనే యేసు, పరలోకమైన యేసు పిలుస్తూ ఉన్నాడు. అయినా మానవాళ్ళు ఇంకా 7లోనికి రావట్లేదు, 7 ఆత్మలోనికి రావట్లేదు. 6 అనే సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకుని పోయి ఉన్నారు. చూడండి, పాపము కొరకు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇది 2వ మరణం. పిరికివారు, అసహ్యులు, అపవిత్రులు, వ్యభిచారులు, దొంగలు, అబద్ధికులు, విగ్రహారాధకులు, వీళ్ళందరూ దేంట్లో పడుతున్నారంట? 2వ మరణం. అంటే నరకమేనా? ఈ ప్రజలందరూ 6లో ఉన్నారా లేదా? అపవాది కింద ఉన్నారా లేరా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21. శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి. ఈ శరీరం, నీ శరీరంలో, నా శరీరంలో జరుగుతున్న క్రియలు స్పష్టంగా రాయించారు. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, 3 కాముకత్వము, విగ్రహారాధన, 4 విగ్రహారాధన, అభిచారము, 5 దేశములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. హల్లెలూయా. కింద ఏం రాయబడింది? ఇంకొక ముక్క ఉంటుంది ఇక్కడ. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరండి ఈ కార్యాలు చేసే వాళ్ళందరూ. అక్కడేమో ప్రకటన గ్రంథంలో ఈ కార్యాలు చేసే వారి కోసం చెప్తున్నాడు, నరకం అని చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్న మాట పరలోక రాజ్యం వెళ్ళలేరు బిడ్డ అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ ఎవరైతే గనక, నువ్వు కానీ నేను కానీ ఎవరైనా కావచ్చు, సర్వ మానవాళి ఎవరైనా కావచ్చు, ఈ కార్యాలు ఎవరైతే తన శరీరంలో చేస్తున్నారో వాళ్ళు 666 లేక 6 అనే ముద్ర కింద, లేదా అపవాది అనే ముద్ర కింద వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. దాంట్లో చిన్న విషయము, అబద్ధం జరిగించే వాళ్ళు కూడా అబద్ధం జరిగించే. కానీ ప్రభు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, 6లో ఉన్న అందరినీ, 6లో 6 తీసుకొచ్చిన పాపానంతటిని సిలువలో చెప్తున్న ఈరోజు లెంట్ డేస్, ఇప్పుడు లెంట్ డేస్ జరుగుతున్నాయి. సిలువలో చెప్పిన మాట ఏంటంటే, 6వ మాట ఏంటంటే సమాప్తం. 6వ మాట ఏంటి? దేనికి సమాప్తం? 666 తీసుకొచ్చిన పాపము, శాపము, చీకటి, వ్యభిచారం, దొంగతనం, అసూయలు, కక్షలు, మత్తలు, అల్లర్లు ఏదైతే ఉన్నాయో ఆ పాపాలన్నిటికీ సమాప్తం, ద ఎండ్ అని 7లో చెప్పి
6లో చెప్పి సిలువలో చెప్పి 7వాడు సిలువలో చెప్పి 6వ మాట చెప్పి ముగించి దాన్ని తన ఆత్మను తండ్రికి అప్పచెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఆత్మ మనందరి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎలాగైతే 6ను జయించాడో నువ్వు కూడా ఆయన ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆ ఆత్మతో నువ్వు నడిపించబడినప్పుడు అలాగే నువ్వు కూడా 6 యొక్క క్రియలన్నిటినీ 6 యొక్క ముద్రను 6 యొక్క పాపమును జయిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రభువు వచ్చి 6 నుంచి 6 యొక్క దాస్యత్వం నుంచి 6 యొక్క బానిసత్వం నుంచి 6 యొక్క పాపం నుంచి విముక్తి 7 అనే సిలువలో 7 వాడు 7 ఆత్మలు కలిగిన వాడు 7 దీపస్తంభం మధ్యన సంచరించేవాడు వచ్చి దాన్ని ముగించి వేశాడు. దేన్ని? 6 తీసుకొచ్చిన అబద్ధాన్ని, 6 తీసుకొచ్చిన పాపాన్ని, 6 తీసుకొచ్చిన శాపాన్ని. ఎక్కడి నుంచి మొదలైంది? అవ్వ దగ్గర నుంచి మొదలైన ఆ పాపాన్ని శాపాన్ని సిలువలో ప్రభువు మేకులతో కొట్టి 6వ మాట చెప్తున్నాడు, 6కి ముగింపు చెప్తున్నాడు, సమాప్తం చెప్పి తన ఆత్మను తండ్రికి అప్పచెప్పి ఆ ఆత్మను నీకు నాకు దయచేసి చెప్తున్నాడు, మీరు ఆత్మానుసారంగా జీవిస్తే శరీరేచ్ఛను నెరవేర్చరని చెప్తున్నాడు. ఎవడైతే గనక ఇప్పుడు ఆ ఆత్మతో నింపబడి ఉంటాడో, ఎవడైతే ఆ ఆత్మతో నడుస్తాడో, ఎవడైతే ఆత్మతో జీవిస్తాడో, ఎవడైతే ఆత్మతో కొనసాగుతాడో, ఎవడైతే ఆత్మలో ముద్రించబడతాడో వాడు అపవాదిని లేక 6ని లేక 666ని నెగ్గగలడు. హల్లెలూయా. జయించగలడు, ఓడించగలడు. హల్లెలూయా. ఎందుకు అంటే యేసు ఆల్రెడీ 6ని సిలువలో ఓడించున్నాడు కాబట్టి, ఓడించి తన ఆత్మను తండ్రికి పంపి తండ్రి దగ్గర నుంచి మరలా మన మీదకి తన ఆత్మను కుమ్మరించి ఆత్మ ముద్రను మన మీద ముద్రించాడు కాబట్టి నువ్వు కాదు పోరాటం చేసేది, నీలో ఉన్న క్రీస్తు ఆత్మే. క్రీస్తులో ఉన్న దేవుని, క్రీస్తులో ఉన్న ఆత్మే నిన్ను 6 నుంచి రక్షిస్తుంది, సంరక్షిస్తుంది, 6 నుంచి నీకు విడుదలని ఇస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు? ఆయన ఆత్మే నీలో ఉన్నప్పుడు, ఆయన ఆత్మే నీలో ఉన్నప్పుడు, ఆయన అభిషేకమే నీలో ఉన్నప్పుడు. హల్లెలూయా. ఈ ముద్ర వచ్చేది ఎక్కడంటే కనుక ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో రాయబడి ఉన్న మాట. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము పక్కన పెట్టుకోండి. లూకా సువార్త 4వ అధ్యాయం కూడా పక్కన పెట్టుకోండి. లూకా సువార్త 4వ అధ్యాయం కూడా పక్కన పెట్టుకోండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 666 అనే ముద్ర వస్తున్నప్పుడు క్రైస్తవులకి, దేవుని ఆత్మ చేత ముద్రించబడిన బిడ్డలకి 5 రకాల శ్రమలు వస్తాయి. దాన్ని 5 రకాల శ్రమల్ని ప్రభువు సిలువలో జయించున్నాడు. 40 దినాల ఉపవాసంలో జయించి వాటిని సమాప్తి చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా అదే ఆత్మను కలిగి ఉంటే, అదే అభిషేకమును కలిగి ఉంటే నీకు కూడా ఇప్పుడు అదే పోరాటము అపవాది నుంచి వస్తుంది. నువ్వు కూడా జయించగలుగుతావు, సంఘము కూడా జయించగలుగుతావు, సేవలు కూడా జయించగలుగుతాం. హల్లెలూయా. చూడండి, మొట్టమొదట వస్తున్న 13వ అధ్యాయము 17వ వచనం ప్రకటన. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి మీదనైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి నీ అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. చాలు, దేవునికి స్తోత్రం. క్రయ విక్రయాలు కొనటానికి అమ్మటానికి సాహసం చేయాలంటే కనుక ఏముండాలి మన మీద? ఏముండాలి మన మీద? 666 అనే ముద్ర ఉండాలి. ఆ ముద్ర ఉంటే ఎక్కడుంటామని రాయబడి ఉంది. ఎక్కడుంటామో ఆ ముద్ర ఉంటే మనము నరకంలో.
కాబట్టి క్రయ విక్రయాలు చేయాలంటే గనక ఆ కాలంలో ఏముండాలంటే ఆ ముద్ర ఉండాలి. ఆ ముద్ర లేకపోతే అన్నం ఉండదు, ఆ ముద్ర లేకపోతే నీళ్లు ఉండవు. ఆ ముద్ర లేకపోతే అన్నం ఉండదు, నీళ్లు ఉండవు. డబ్బులు ఉంటాయి, కొనుక్కోవడానికి వెళ్తావు, కానీ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు షాప్ వాడు చెప్తాడు, నీకు ముద్ర ఉంటే చూపించు, నీకు రైస్ ఇస్తా. నీకు ముద్ర ఉంటే చూపించు, ఇక్కడ డాక్టర్ వాటర్ ఫేమస్, డాక్టర్ వాటర్ ఇస్తా. హల్లెలూయా. కానీ నువ్వు ముద్ర వేయించుకుంటే నరకంలో ఉంటావు, నువ్వు ముద్ర వేయించుకుంటే నరకంలో ఉంటావు. ఇది దీనికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, నీవు ఆకలి మొట్టమొదటి తీసుకొస్తుంది ఈ ముద్ర. దేన్ని? శరీరాన్ని. ఏసావు దేని కొరకైతే టెంప్ట్ అయిపోయి జ్యేష్ఠతో నమ్ముకున్నాడు, అలాగా నువ్వు కూడా టెంప్ట్ అయిపోయి ఆకలి కొరకు జ్యేష్ఠతో నమ్ముకోవాలి. హల్లెలూయా. కానీ నువ్వు టెంప్ట్ అయి జ్యేష్ఠతో నమ్ముకోవు, ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉంది, దేవుని ముద్ర నీలో ఉంది. యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ముద్ర నీవు కలిగి ఉంటే, యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ముద్ర నువ్వు కలిగి ఉంటే చచ్చిపోతావు, కానీ ఆకలి కొరకు ఆలోచించు. కానీ ఏసావు చూడండి, ఆ జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్మివేసి, ఆ జ్యేష్ఠత్వాన్ని కూడా తాకట్టు పెట్టి చిక్కుడుగాయ కూర కొరకు, కడుపు నింపుకోవడం కొరకు అమ్మివేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే టెస్ట్ ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 42 నెలలు అనగా 1260 దినములు లేదా 3.5 సంవత్సరాలు కాలంలో ఈ ముద్ర కాలంలో జరగబోతుంది. కానీ యేసయ్య దీన్ని జయించి ఉన్నాడు. లూకాసు వార్త 4వ అధ్యాయము 3-4. అపవాది నీవు దేవుని కుమారుడు అయితే, అపవాది అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడే, రొట్టె ఆగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. 40 రోజులు ఉపవాసం ఉన్న వాడితోటి కొంచెమైనా నీళ్లు కూడా తాగని వాని దగ్గరికి వచ్చి అపవాది ఒక రాయిని ఇలా ఇసురుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది రొట్టెగా మారిపోతుంది. హల్లెలూయా. టెంప్ట్ చేస్తున్నాడు. రొట్టె ఆకలి అవుతుందా, రొట్టె తింటావా, అయితే ఈ రాళ్ళని రొట్టెగా చేసుకుని చూడు అని రాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నాడు దగ్గర. హల్లెలూయా. ఆకలితో 40 రోజులు ఉన్నాడు యేసయ్య అరణ్యంలో. ఆ అరణ్యంలో రాళ్ళు తీసుకొచ్చి ఇలా పెడుతున్నాడు అపవాది. తింటావా అని పెడుతున్నాడు, టెంప్టేషన్ చేస్తూ ఉన్నాడు. భ్రష్టత్తుడైనటువంటి ఏసావు అంట, భ్రష్టుడైన ఏసావు జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడంట ఆకలి కొరకు. అదే మాదిరి నువ్వు చేస్తావా చేయవా అని యేసుక్రీస్తుని టెస్ట్ చేస్తున్నాడు. ఎవరు? 6 అన్నవాడు ఎవరి కొరకు? 6లో ఉన్న మనందరి పాపాల కొరకు, మనందరి జీవితాల కొరకు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు మాత్రము జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బలముతో వచ్చిన యేసయ్య వాక్యం అనే ఖడ్గంతో సాతాను నరుకుతూ ఉన్నాడు. అక్కడ 40 రోజులు ఉపవాసానికి వెళ్తున్నప్పుడు ప్రభువు ఆత్మ బలముతో అరణ్యమును కొనిపోయిన తర్వాత రాళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఇదిగో రొట్టె, ఆజ్ఞాపిస్తావా, నువ్వు ఆజ్ఞాపిస్తావా లేకపోతే నేను ఆజ్ఞాపించాలా? నీకు అధికారం బలం లేకపోతే చెప్పు, నేను ఆజ్ఞాపిస్తా, రొట్టె అవుతుంది తిను అంటున్నాడు అపవాది. హల్లెలూయా. కానీ యేసయ్య చెప్తున్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి మాట వలన. నువ్వు గనక రోజు దేవుని మాటను తింటే నువ్వు జీవిస్తావు. శరీరము నీలో పని చేయదు, చీకటి నీలో పని చేయదు, పాపము నీలో పని చేయదు. పని చేయడానికి వచ్చిన ఆ వాక్యంతో నువ్వు ఎదిరిస్తావు, సర్వాంగ కవచమును ధరించుకొని. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ముద్ర వచ్చినప్పుడు ప్రపంచ దేశంలో ఉన్న క్రైస్తవులకి ఒక టెస్ట్ జరుగుతుంది. ఏంటంటే టెస్ట్, ఆకలి అవుతుందా, నీ కొడుకుకి ఆకలి అవుతుందా, నీ కూతురికి ఆకలి అవుతుందా, నీ చిన్న పిల్లలకి ఆకలి అవుతుందా? భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటారు, నువ్వు వేయించుకోకపోతే ముద్ర నేను వేయించుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు, నువ్వు వేయించుకోకపోతే నా పిల్లలు బ్రతికించుకోవడానికి నేను వేయించుకుంటానని వేయించుకున్న స్త్రీ తర్వాత తన పిల్లల్ని తానే వండుకుని తింటాది. హల్లెలూయా. నెబుకద్నెజరు బానిసత్వం కింద ఇశ్రాయేలీలు ఉన్నారు. అప్పుడు జరిగింది ఏంటంటే ఇదే టెంప్టేషన్.
ఆకలి ఆకలి ఆకలి, ఎవడికి నీళ్ళు లేవు. నెబుకద్నెజరు అన్నిటిని పడగొట్టివేశాడు, అన్నిటిని కూల్చివేశాడు. వాడి అధికారం కిందకి వెళ్ళిపోయారు. అపవాది అనే నెబుకద్నెజరు అధికారం కిందకి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయారు. ఆకలికి అలమటిస్తున్నారు పిల్లలు. చదవండి విలాపవాక్యాలు 4వ అధ్యాయము, విలాపవాక్యాలు 4వ అధ్యాయం 3:10. త్వరగా చదవాలి గారు. నక్కలైనను చన్నిచ్చు తమ పిల్లలను పాలిచ్చును. చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చు అంటే కనుక రొమ్మినున్న ఈ యొక్క పాలు నక్కలు కూడా ఇస్తాయంట. కానీ నా జనుల కుమారి ఒక్క నిమిషం గారు, కానీ ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో వచ్చే ముద్ర టైంలో తల్లి పిల్లలకు కూడా పాలివ్వదు. అందుకని కనని గొడ్రాలు ధన్యురాలు అని రాపించాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు పరిస్థితి చూడండి. నెబుకద్నెజరు బానిసత్వం కిందకి వెళ్ళిపోయింది. నెబుకద్నెజరు చెరలోనికి వెళ్ళిపోయింది ఇశ్రాయేల్ దేశం. అప్పుడు చెబుతున్న మాటలు విలాప వాక్యాలు రాస్తున్నాడు ఇర్మియా చూసి. నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ణ పక్షు వలె క్రూరురాలాయను. ఎవరైనా బైబిల్ చదివే వాళ్ళు, స్పీడ్గా చదివే వాళ్ళు ఉంటే దయచేసి సహాయం చేయండి. ఎవరైనా ఉన్నారా? చేత చంటి పిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనును. చంటి పిల్ల నాలుక ఎక్కడ అంటుకుందంట? ఎందుకు? నీళ్ళు చదవండి గారు. వాని అంగిటికి అంటుకొనును. పసిపిల్లలు అన్నం అడుగుదురు, ఎవడునో వారికి పెట్టడు. సుకుమార భోజనము చేయవారు దిక్కులేని వీధులలో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగులించుకొనిదరు. నా జనులు కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. ఎవరునో దాని మీద చేయి వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడిను. దాని గనులు యమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను. వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటిదాయెను. క్షమహతులు భూ ఫలములు లేక పాడుబడి క్షీణించిపోయారు. ఖడ్గహతులు క్షమహతుల కన్నా భాగ్యవంతులు. వాత్సల్యం గల స్త్రీలు చేతులు తాము కలిగిన పిల్లలను వండుకొనెను. హల్లెలూయా. నా జనులు కుమారికి వచ్చిన నాశనములో వారికి ఆహారమైరి. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట చూడండి. వాత్సల్యము గల స్త్రీలు చేతులు తాము కనిన పిల్లలను వండుకొని నా జనుల కుమారికి వచ్చిన నాశనములు వారి బిడ్డలను వారికి ఆహారమైరి. హల్లెలూయా. ఎంత శ్రమ అంటే, ఎంత వేదన అంటే, ఆ 666 ముద్ర వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆకలితోటి పిల్లల్ని వండికిని తినే పరిస్థితి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పరిస్థితి రాకుండానే, నీ జ్యేష్ఠత్వం పోకుండానే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే వాక్యాన్ని తినాలి. ఐగుప్తీయులు కూడా 430 సంవత్సరాలు, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు కూడా 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. దేని కొరకు బానిసత్వంలో ఉన్నారు? పొట్టకూటి కొరకు. రోజు ఇటుకలు కాల్చాలి. కొంచెం ఉల్లిపాయలు ఇస్తారు, కొంచెం పచ్చిమిరపకాయలు ఇస్తారు, కొన్ని చేపలు ఇస్తారు ఫ్రీగా. చదవడానికి టైం లేదు, సంఖ్యాకాండంలో ఉందన్నమాట. ఇస్తారు, ఇచ్చినప్పుడు వెళ్ళి తింటారు అంతే. 430 సంవత్సరాల యొక్క శ్రమలే 42 నెలల యొక్క శ్రమలు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా అదే శ్రమ వచ్చింది. యేసుక్రీస్తు ఆత్మ బలముతో వెళ్ళాడు కాబట్టి, వాక్య బలముతో వెళ్ళాడు కాబట్టి అపవాదిని ఎదిరించాడు. నీవు కూడా పరిశుద్ధాత్మ బలముతో నింపబడి ఉంటే వాక్య బలము నీలో నివసిస్తుంది కాబట్టి నువ్వు కూడా అపవాదిని ఎదిరించవచ్చు. హల్లెలూయా. చూడండి, ఇంకొక విషయానికి వెళ్ళిపోతాను. యోబు తన భార్య వచ్చి ఏం చెప్తుందంటే యెహోవా నామమును దూషించి చచ్చిపో ఉంటుంది. అన్నం పెడతాకు వచ్చిన ఈమె చెప్తున్న మాట, ఎందుకు నువ్వు బతికేది? యెహోవా నామమును దూషించి, ఆయన నామమే వాక్యం అని రాయబడింది. యోబు చెప్తున్నాడు, ఆయన వాక్యాన్ని నేను ధరించినాను.
నేను చావను, చనిపోయిన ఆయన బ్రతికుండగానే చూస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. అట్లా వాక్య అభిషేకంలోనికి వెళ్ళాలంటే ఆత్మ అభిషేకంలోనికి, ఆత్మ ముద్రలోనికి సంఘం వెళ్ళాలి. అప్పుడే నీకు వాక్యము గుర్తుకొస్తుంది. కాబట్టి ఆ వాక్యము నిన్ను దహించి వేస్తుంది. కాబట్టి నీ ఎముకల్లో మంటను తీసుకొస్తుంది. కాబట్టి నీవు ఏ టెంప్టేషన్కి, ఏ లోకంలో తీసుకొచ్చిన టెంప్టేషన్కి లొంగిపోవు. వాక్యముతోటి అపవాదిని ఎదిరిస్తావు. ఆత్మ నీకు సహాయం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు లోకమును జయించున్నాడు కాబట్టి నువ్వు కూడా జయిస్తావు. హల్లెలూయా. ఇంకొక విషయానికి వెళ్దాం తొందరగా. యేసయ్య ఉండటానికి యెహోవా దేవుడు అనుమతి ఇచ్చాడు 40 రోజులు. సాతాను యొక్క అధికారం కింద సాతాను చేతుల్లో తీసుకుని వెళ్తున్నాడు యేసయ్యని. సాతాను యేసయ్యని చేతుల్లో తీసుకుని, చూడు లోకంలో ఉన్న మహిమంతటిని నీకు చూపిస్తానని ఒక్క క్షణంలో చూపిస్తున్నాడు. యేసయ్య ఎక్కడ ఉండాలి? అప్పుడు చేతిలో ఉండాలి, ఆయన చెరలో ఉండాలి, ఆయన అధికారంలో ఉండాలి. ఎవడి అధికారంలో? అపవాది అధికారంలో. కేవలం 40 days. ఎందుకు? నీ కొరకు, నా కొరకు. హల్లెలూయా. ఆయన జయించి వచ్చాడు కాబట్టి ఆ ఆత్మ నీలోకి వస్తే నువ్వు కూడా జయిస్తావు. ఇక్కడ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కూడా అపవాదికి ఇవ్వబడిన అధికారము 42 నెలలు. 12వ అధ్యాయం 5వ వచనంలో రాబోయింది 42 నెలలు దానికి అధికారం ఇవ్వబడింది. అంటే 3.5 సంవత్సరాలు. ఇక్కడ యేసుక్రీస్తు మీద కూడా అపవాదికి ఎన్ని దినాల అధికారం ఇవ్వబడింది అంటే 40 దినాలు. హల్లెలూయా. క్రీస్తులో నిజస్వరూపం ఉంది. క్రీస్తులో నిజస్వరూపం ఉంది. క్రీస్తులో నెరవేర్చబడిన లేఖనము, నెరవేర్చబడలేని ఏ లేఖనము లేదు. ఆయనలో నెరవేర్చబడిన లేఖనం ఉంటే, ఆయన ఆత్మ నీలో ఉంటే ఆ లేఖనం నువ్వు కూడా నెరవేరుస్తావు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో వచ్చే 5 శ్రమల కొరకే నేను చెబుతున్నాను. ఆ 5 శ్రమల్ని ప్రభువు 40 దినాలు ఉపవాసంలో జయించి నెరవేర్చి సిలువలో ఆ 6ని సమాప్తి చేసి ఈ ఆత్మను తండ్రికి అప్పచెప్పాడు. ఆ ఆత్మను నీకు అప్పచెప్తున్నప్పుడు, నీ మీదకి పంపుతున్నప్పుడు, నీవు ఆ ఆత్మముద్రను కలిగి ఉన్నప్పుడు నువ్వు జయించిన అవసరం లేదు. నువ్వు జయించిన అవసరం లేదు. నీలో ఉన్న ఆ పరిశుద్ధాత్ముడే ఆ అపవాదిని జయిస్తాడు. హల్లెలూయా. చూడండి లూకా సువార్త 4వ అధ్యాయం 5-6 వచనాలు. అప్పుడు అపవాది ఏం చేశాడంటే తీసుకుని వెళ్ళిపోయి ఏం చేశాడమ్మా? భూలోక రాజ్యాలంతటిని ఒక్క నిమిషంలో ఈ అధికారం నాకు ఇవ్వబడిన ఈ భూలోకమున అధికారం అంతా నీకు ఇస్తా అంటున్నాడు. ఎవరితోటి? సర్వాధికారైన యేసుతోటి. యేసు ఏం చెప్పాడు? యేసు నాకు అప్పబడి ఉన్నది అదెవనికి నేను ఇయ్యదగును వానికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగును ఆయనతో చెప్పాను. అందుకేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని. చాలు. ఎవరికి అధికారం ఇవ్వబడిందంటే భూలోకం మీద? అపవాదికి. యేసు కాదు, అపవాదికి. కాబట్టి యేసుని తన చేతుల్లో తీసుకున్నాడు అపవాది, తన అధికారంలోకి తీసుకున్నాడు. తీసుకుని భూలోకం అంతా తిప్పుతూ ఉన్నాడు. ఇదిగో ఈ మహిమనిస్తా, నాకున్న పవర్నిస్తా, నాకున్న అధికారాన్ని ఇస్తా, నాకున్న శక్తినిస్తా, నాకున్న బలాన్నిస్తా, నాకు మొక్కుతావా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. 7 ముందు ఛాలెంజ్ చేస్తుంది. ఎన్నడు 7 పరలోకం నుంచి వచ్చినవాడు 6 పాతాళంలోకి దిగవలసిన వాడు. 7 అనేది 6 తర్వాత వచ్చేది. 7 పైన ఉంటుంది. 7 ఎప్పుడు 6 ఓవర్కమ్ చేయలేదు, ఎప్పుడు నెగ్గలేదు. కానీ దేవుడు తన తండ్రి కుమారునికి అధికారం ఇచ్చాడు. కుమారుని మీదకి అధికారం ఇచ్చారు. ఎవరికి? అపవాదికి. యోబు మీద కూడా అదే అధికారం 40 సంవత్సరాలు. యోబు మీద కూడా యోబు మీద దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు. 40 సంవత్సరాలు నా కుమారుడికి సాదృశ్యంగా ఒకరిని తయారు చేసా, భక్తుడిని. ఊజు దేశంలో ఉన్నవాడు, భక్తిపరుడు, నీతిమంతుడు ఈ భూలోకం మీద. వాడితో ఛాలెంజ్ అయ్యి, కావాలంటే నెగ్గి చూడు, నీకు ఛాలెంజ్ విసురుతున్నాడు. ఎవరితోటి? అపవాదితోటి. అపవాది అన్నాడు, ఓకే నేను తీసుకుంటా, కానీ నువ్వు కంచి తీసేస్తావా అని అడుగుతున్నాడు. 40 సంవత్సరాలు యోబుకి వచ్చిన శ్రమలే 40 దినాలు యేసుకు వచ్చిన శ్రమలు. ఆ 40 దినాలు యేసుకు వచ్చిన శ్రమలే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 42 వారాలు 42 నెలలు మన మీదకి రాబోతున్న శ్రమలు.
అవి ఇప్పుడు కూడా రహస్యముగా జరుగుతున్నాయి. అది గలతీయులు రాసిన పత్రికలో ఉన్నట్టుగా అవి పాపపు క్రియలు నీ మీదకి నా మీదకి వస్తున్నాయని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. యోబు నెగ్గాడు, యోబు నెగ్గాడు, యోబు ఓడిపోలేదు. యోబు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. ఎవరు? యెహోవా దేవుడు చెప్తున్నాడు యోబు కొరకు, ఏ సాతాన్, నీ వశములో ఉంచుతున్నాడు, ఏం చేస్తావో చేసుకో. అతను ప్రాణం మాట ముట్టడానికి అధికారం లేదు, కానీ నువ్వేం చేస్తావో చేసుకో. ఏమీ చేయలేకపోయాడు. యోబుని ఏమైనా చేయగలిగాడా? 40 సంవత్సరాలు ఏమైనా చేయగలిగాడా? యేసుక్రీస్తు 40 దినాలు ఏమైనా చేయగలిగాడా? హల్లెలూయా. ఏమీ చేయలేడు. అదే ఆత్మ నీవు కలిగి ఉంటే ఆయన వాక్యము నీలో పని చేస్తుంది కాబట్టి నిన్ను కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ సంఘాన్ని కానీ, నీ సేవను కానీ ఏమీ చేయలేదు. హల్లెలూయా. ఆ ఆత్మ నీలో లేకపోతే దురాత్మ వస్తుంది కాబట్టి క్రియలు జరిగిస్తుంది. అవి శరీర క్రియలు. ఆ క్రియల ద్వారా నరకానికి వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మ ఉంటే వాక్యము నెరవేర్చబడుతుంది. ఆ వాక్యం ఉండటం వల్ల నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. మరలా చెప్తున్నా, దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని ఆత్మ ముద్ర నీలో ఉంటే నీలో వాక్యము క్రియ జరిగిస్తావు. కాబట్టి యాకోబు చెప్తున్నాడు, క్రియలు లేని విశ్వాసం మృతం, విశ్వాసపు ఆత్మ చేత క్రియలనే వాక్యాన్ని నెరవేర్చబడినప్పుడు ప్రేమ అనే ఫలం బయటకు వచ్చింది. దేవుని ఆత్మ ముద్ర నువ్వు కలిగి లేకపోతే సంగమా, దేవుని ఆత్మ ముద్ర నువ్వు కలిగి లేకపోతే సార్వత్రిక సంగమా, దురాత్మ ముద్రను కలిగి ఉంటావు. కాబట్టి వాడు శరీర క్రియలు నీలో నెరవేరుస్తాడు. కాబట్టి శరీర క్రియలు ద్వారా వచ్చేది పాపం వస్తుంది. కాబట్టి ఆ పాపము మరణానికి తీసుకెళ్తుంది. ఆ మరణము పాతాళంలోనికి నిన్ను నెట్టివేస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన యోబు సాతాను జయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే ఇచ్చాడు అధికారం, చూసుకో, ఛాలెంజ్ చేస్తా. అట్లా ఛాలెంజ్ చేయడానికి నీ మీద, నా మీద కూడా అట్లా ఆత్మాభిషేకం కావాలి. అట్లా ఒక ఆత్మ అభిషేకము నీ మీద, నా మీద కూడా కావాలి. అప్పుడు నీ మీద, నా మీద ప్రయోగం చేస్తాడు. చాలామంది అనుకుంటారు, ఏం లేదులే, చీకటి ఏమీ లేదులే అనుకుంటారు. చీకటి పని చేస్తూనే ఉంది. హల్లెలూయా. రోగం పనిచేస్తూనే ఉంది, అంధకారం పనిచేస్తూనే ఉంది, అబద్ధం నాలుగు మీద పనిచేస్తూనే, మోహపు చూపు పనిచేస్తూనే ఉంది, కుట్రలు కుతంత్రాలు పనిచేస్తూనే ఉన్నాయి, ఆలోచనలు తలంపుల్లో, సేవకుల్లో ఐక్యత లేదు, పనిచేస్తూనే ఉంది. అహంకారం, గర్వం, అసూయ, ద్వేషం, పగ, ఇవన్నీ ఎవరి నుంచి వచ్చినాయి? అపవాది నుంచి వచ్చినాయి. హల్లెలూయా. యోబు ఆత్మ అభిషేకంతో ఉన్నవాడు. అగ్ని కంచి ఆల్రెడీ వేసుంది. ఎంతో ప్రయత్నించుంటాడు. యోబు దగ్గరికి వెళ్ళి ఓడిపోయాడు. మరలా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నాడు, కొంచెం కంచి తీసేస్తే నేను ట్రై చేస్తా. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ ముద్ర, అదే అగ్ని ముద్ర, అదే అభిషేక ముద్ర. ఎక్కడ కూడా యోబు ఓడిపోలే. అదేవిధంగా యేసు ఓడిపోలే. ఆ ఆత్మను, ఆ సత్యవాక్యమును నీ మీద ముద్రించబడితే నువ్వు ఓడిపోవు, అనేక మందిని కూడా వెలిగిస్తావు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-23. క్రీస్తు సర్వాధికారము నీకు ఇవ్వబడింది. క్రీస్తు యొక్క సర్వాధికారము నీకు ఇవ్వబడింది. కాబట్టి నువ్వు ఓడిపోవు, నీకే సర్వాధికారం ఇచ్చాడు. ఎవడు? సర్వాధికారి అయిన యేసు. సర్వాధికారి అయిన యేసు ఆత్మ నీలో ఉంటే నీకు కూడా సర్వాధికారం ఈ లోకం మీద ఉంది. హల్లెలూయా. నేను లోకమును జయించున్నా అని చెప్పాడు ఆయన. నాకంట గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు ఆయన. ఆయన ఆత్మను కలుగుంటే ఆయనకన్నా గొప్ప కార్యాలు చేస్తాం. ఆయన ఆత్మను కలుగుంటే ఆయన వాక్యముతో యుద్ధం చేస్తాం, ఆయన అభిషేకంతో యుద్ధం చేస్తాం, ఆయన జ్ఞానంతో యుద్ధం చేస్తాం, ఆయన ప్రత్యక్షతో యుద్ధం చేస్తాం, ఆయన దర్శనంతో యుద్ధం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క అధికారం కింద సాతాను ఎప్పుడు అణిగిమణిగి ఉండవలసిందే. కానీ 40 రోజులు మాత్రము యేసుక్రీస్తుని అప్పచెప్పాడు అధికారానికి. 40 సంవత్సరాలు యోబును అప్పచెప్పాడు ఆ అధికారానికి. 42 నెలలు అధికారాన్ని కింద సార్వత్రిక సంఘాన్ని అంతటినీ, లోకంలోని అన్ని సంఘాలని, అన్ని డినామినేషన్లకి అప్పచెప్తున్నాడు. నువ్వు వెళ్ళి క్రైస్తవుల్ని ముద్రించి చూడు, వాళ్ళు నా బిడ్డలు, విశ్వాస వీరులు, క్రైస్తవులు విశ్వాస వీరులు, వాళ్ళు ముద్రించి చూడు, ఒప్పుకోరని చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా.
సాతాను అధికారం కిందకు ఉంటావో దేవుని అధికారం కింద ఉంటావో నువ్వు నిర్ణయించుకోవాలి. ఇంకా ముందుకు వెళ్దాం త్వరగా. నేను లోకాసు వార్త 4వ అధ్యాయము 7వ వచనం. నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. ఏమన్నాడు? 6:7 మొక్కమంటున్నాడు. అపవాది దేవుణ్ణి మొక్కమంటున్నాడు. నిన్ను మొక్కమండ అపవాది మొక్కమండా? అబద్ధం చేస్తున్నావు, ఆల్రెడీ మొక్కుతున్నావు అని అర్థం. శరీర క్రియలు ముందే చదివించాను. వాడు క్రియలయ్యి నీలో అసూయ ఉందంటే ఆల్రెడీ మొక్కుతున్నావు అని అర్థం. నీలో మోహపు చూపు ఉందంటే మొక్కుతున్నావు అని అర్థం. బిడ్డ, కక్షలు నీలో ఉన్నంటే మొక్కుతున్నావు అని అర్థం. వేరే వాడిని ద్వేషిస్తున్నావు అంటే మొక్కుతున్నావు అని అర్థం. హల్లెలూయా. 6:7 మొక్కమంటున్నాడు. అధికారం ఇచ్చింది తండ్రి. నా కుమార్ని టెస్ట్ చేసుకో. యోబుని అయిపోయాడు కదా, నా కుమార్ని టెస్ట్ చేసుకో. హల్లెలూయా. యోబు కొన్ని విషయాల్లో ఓడిపోయాడు. నా కుమార్ని టెస్ట్ చేసుకుని చూసుకో కావాలంటే. అదే విషయము మరలా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో రాపించాడు. ఏమి రాపించాడు చూడండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారందరూ ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. జీవ గ్రంథంలో పేరు లేనుడు నమస్కారం చేస్తాడంట. నువ్వు నమస్కారం చేస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని మొక్కమని అడుగుతుంది. నిన్ను కూడా నన్ను కూడా ప్రతిరోజు మొక్కమని అడుగుతుంది. అబద్ధము ద్వారా, అసత్యము ద్వారా, చెడ్డ తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా ఎప్పుడైతే నువ్వు వాటికి పడిపోయావో వాడిలో ఉన్నావని అర్థం. దయచేసి అర్థం చేసుకోవాలి. ఏది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో వస్తుంది ముద్ర, మనకేం సంబంధం లేదనుకుంటుంది సంఘం. కానే కాదు. అది ఆల్రెడీ యోహాను భక్తుడు చెప్తున్నట్టుగా అది ఆల్రెడీ క్రియ జరిగిస్తూనే ఉంది. ఆదాము కాడి నుంచి జరిగిస్తూనే ఉంది. 7 వచ్చి విడిపిస్తూ ఉన్నాడు 6లో ఉన్న మనల్ని, పాపంలో ఉన్న మనల్ని. అదే హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 12వ వచనం వరకు రాయబడు. విశ్రాంతిని మీకు కలగజేస్తాను, నాలోనికి రండి అని చెప్తున్నాడు. విశ్రాంతి అంటే 7వ రోజు విశ్రాంతి, శనివారం సబ్బాతు, ఇది కాదు చెప్పేది, పరలోకముల విశ్రాంతి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ శరీర క్రియలు నీలో ఉంటే వాడి ముద్రలని నీలో ఉందని అర్థం. దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని ఆత్మ ముద్ర నీలో ఉంటే వాక్యము పనిచేస్తుంది. కాబట్టి నీలో అపవాది యొక్క ఆలోచన కానీ, తలంపు కానీ, చూపు కానీ, క్రియ కానీ, నడక కానీ, నడత కానీ, పడక కానీ పని చేయదు అని అర్థం. హల్లెలూయా. అందుకనే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చదివించాను, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదివించాను. శరీర క్రియలు చేసేవారు నరకానికి వెళ్ళిపోతామని. ఆ ముద్ర ఉన్నవారే శరీర క్రియలు చేస్తారు. నువ్వు బాప్తిజనం తీసుకున్నా వ్యభిచారం చేస్తే నరకంలో ఉంటావు. నువ్వు బాప్తిజనం తీసుకున్నా అబద్ధం ఆడితే నరకంలో ఉంటావు. నువ్వు బాప్తిజనం తీసుకున్న సంఘంలోకి వెళ్తూ 30 సంవత్సరాలు జీవిస్తున్నా నీలో కక్షలు, అసూయలు, ద్వేషములు ఉంటే నరకంలో వెళ్తావు. అవునా కదా? అబద్ధం జరిగించే వాళ్ళు చేతులు ఎత్తండి. అబద్ధం ఆడతామన్న వాళ్ళు చేతులు, తప్పేం లేదు, చేతులు ఎత్తండి. అబద్ధం ఆడతామని చేతులు ఎత్తండి అమ్మా. అబద్ధం ఆడ, ఓకే, 1 దేవునికి స్తోత్రం. 2 అబద్ధం ఆడతా, అయ్యో పెద్ద పరిశుద్ధులండి మీరు. అబద్ధం ఆడతాను వాళ్ళు చేతులు ఎత్తండి. అబద్ధం ఆడతామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అయ్యో ఎక్కడ ఉంటామంట మనం? ఎవరి ముద్ర ఉంది? మానేద్దాం అమ్మా, మానేద్దాం. ఆత్మముద్రను ధరిద్దాం, సర్వాంగ కవచమును ధరిద్దాం, శత్రు సమూహమును హతమారుద్దాం. అందుకే ఆత్మముద్రను ధరించాలి. అప్పుడు సత్యము నీలో పనిచేస్తుంది. సత్యము సంఘానికి వెళ్తే వాక్యంలో నువ్వు జీవించలేవు. నీ రక్షణ నువ్వు కాపాడుకోలేవు. నువ్వు వాక్యానుసారంగా జీవించలేవు. ఎప్పుడు నువ్వు కానీ నేను కానీ వాక్యానుసారంగా జీవిస్తావంటే ఆత్మ నీలో వచ్చినప్పుడు వాక్యానుసారంగా జీవిస్తావు. వాక్యానుసారంగా జీవించావు కాబట్టి సత్యంలో నిలిచి ఉన్నావు. క్రీస్తు నీలో నిలిచి ఉన్నాడు, నీవు క్రీస్తులో నిలిచి ఉన్నావు. ప్రభువుతో కలుసుకునేవాడు ప్రభువులో ఏకమై ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన కనుగుడ్లో నువ్వు ఉంటావు, ఆయన రక్తంలో నువ్వు ఉంటావు, ఆయన శరీరంలో నువ్వు ఉంటావు, ఆయన ఆత్మలో ఉంటావు. కాబట్టి నిన్ను ముట్టలేడు, ఆయన ముట్టాలి ముందు దేవుడు. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకురావాలి. అదే యోబు గ్రంథంలో ఇప్పుడు మనం చదివింది. ఆయన ముట్టాలంటే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకురావాలి. అట్లా ఒక అనుభవంలోనికి సంఘం వెళ్ళాలి. అట్లాంటి ఒక అనుభవంలోనికి, యోబుకున్న ఒక ప్రత్యక్షతలోనికి, యోబుకున్న ఒక తీర్మానంలోనికి, యోబుకున్న ఒక పరిశుద్ధతలోనికి, యోబుకున్న ఒక నీతిలోనికి, యోబుకున్న ఒక భక్తిలోనికి నేను వెళ్ళాలి. యోబు అన్నాడు, నేను నా కంటితో నిబంధన చేసుకున్నాను, పరాయి స్త్రీని నేను చూడను.
హో, నాకు ఆ మాటే నా పాపపు జీవితాన్ని మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా. పాపుల్లో ప్రధానమైన మార్చింది. ఎట్లా యోబు ఈ విధంగా ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును, చీకటిని, అంధకారమును కాల్చివేస్తాడు. కాబట్టి వాడు కన్నులు నిర్మలమైనవి, పరిశుద్ధమైనవి, జాలి గల కన్నులవి. ఎవరివి? ఏసి అదే కన్నులు నీకు వస్తాయి. ఆయన హృదయము పరిశుద్ధమైనది, నీతి గలది, జాలి గలది. అదే హృదయము నీకు వస్తుంది. ఆయన మనసు అటువంటిది, అదే మనసు నీకు వస్తుంది. ఆయన కనికర స్వరూపుడు, అదే క్యారెక్టర్ నీకు వస్తుంది ఎప్పుడు? ఆత్మ ముద్ర ధరించబడినప్పుడు. యోబుకు అదే వచ్చింది కాబట్టి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి తిరిగి వస్తున్నావు? సాతాను, లూసిఫర్, భూలోకం అంతా సంచారం చేసుకొస్తున్నాను. ఎవడి మీద నేరాపోను చేద్దామని, ఎవడి మీద తప్పు మోపుదామని. మరి నా యోబు సంగతి ఏమైంది? కష్టం, మా వల్ల కాదు, నువ్వు ఆత్మలో బంధించి వేశావు. కష్టం, నీ వాక్యంతో ముద్ర వేసావు. నేను పట్టుకోలేకపోతున్నాను, ఎంతగా ప్రయత్నించినా కుదరట్లే. ట్రై చేయి. కొడుకుని చంపుతా, ట్రై చేయి, నో ప్రాబ్లం. కూతురుని చంపుతావా? ట్రై చేయి, నో ప్రాబ్లం. అయినా సరే యోబు అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని. అట్లా ఉన్నవాడు పరలోకం వెళ్ళడానికి అర్హత పొందుకున్నవాడు. హల్లెలూయా. అట్లా ఒక అనుభవంలోనికి సంఘం వెళ్ళాలి. ఎందుకు మరి బైబిల్ మనకి? ఎందుకు సార్? ఎందుకు 30 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్ళడం ఎందుకు నువ్వు? మీ తాతల కానించి అబ్బో మేము చాలా చాలా చూసామని చెప్పడం ఎందుకు? వాక్యము తెలుసు, వాక్యానుసారంగా జీవించడం తెలియదు. పరిసయ్యుల నీతి కనను, శాస్త్రుల నీతి కనను మీ నీతి అధికము కాని యెడల రాలేరు పరలోకానికి. వ్యభిచారులు, దొంగలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. సమరయ స్త్రీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంది. సిలువలో వేలాడుతున్న దొంగ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. కానీ పరిసయ్యులు, శాస్త్రులు మాత్రము నెవర్ అని చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా. ఏం తెలుసు వాళ్ళకి? వాక్యం తెలుసు. ఏమి తెలియదు? వాక్యానుసారంగా జీవించడం తెలియదు. ఎందుకు తెలియదు వాక్యానుసారంగా జీవించడం? ఆత్మ ముద్ర లేదు భయ్యా, ఆత్మ అనుభవం లేదు సార్, ఆత్మాభిషేకం లేదు సార్. నీకు నువ్వుగానే బాప్తిజం తీసుకుని పరలోకం వెళ్ళిపోతే, నీకు నువ్వుగానే వాక్యం చదువుకుని పరలోకం వెళ్ళిపోతే యేసుక్రీస్తు రావడం ఎందుకు? పాపాలను ఆయన మీద వేసుకోవడం ఎందుకు? ఆయన ఆత్మను మరలా తండ్రికి అప్పచెప్తాం ఎందుకు? ఆయన ఆత్మ మరలా అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో జనులందరి మీద కుమ్మరిస్తానని చెప్పడం ఎందుకు? ఆ ఆత్మానుసారంగా జీవించండి, శరీరేచ్ఛను నెరవేర్చడని పౌలు భక్తులు రాయడం ఎందుకు? దండగా కదా. కాబట్టి సంఘము, సేవకుడు, సార్వత్రిక సంఘము పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. రామేశ్వరంలో ఉన్న సంఘాలన్నీ పరిశుద్ధాత్మతో నింపబడాలి. రామేశ్వరంలో ఉన్న క్రైస్తవులందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆ ఆత్మ ముద్రను ధరించాలి. అప్పుడు వాక్య ముద్ర వాళ్ళు నెరవేర్చబడుతుంది. కాబట్టి అపవాది నీ ముందు ఓడిపోతాడు. యోబు ముందు ఓడిపోయినప్పుడు, యేసు ముందు ఓడిపోయినట్టుగా ఆయన ఆత్మ నీవు ధరించావు కాబట్టి, ఆయన వాక్యం నీలో నివసిస్తుంది కాబట్టి, యేసు ముందు అపవాది ఓడిపోయినట్టుగా నీ ముందు కూడా ఓడిపోతాడు. అప్పుడు చెప్తాడు, రామేశ్వరంలో ఆ చర్చ్ ఉంది కదా, ఆ చర్చిలో ఒక స్త్రీ ఉంచండి, కావాలంటే వెళ్ళి టెస్ట్ చేయండి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వస్తాడు, అన్ని రకాలుగా టెస్ట్ చేస్తాడు. నా వల్ల కాదు. ఎందుకు? యోబు చుట్టూ వేసిన అగ్నికంచి వేసావు, యేసు చుట్టూ వేసిన అగ్నికంచి వేసావు. యోబు మీద ఉంచిన ఆత్మముద్ర వీళ్ళ మీద ఉంది, యేసు మీద ఉన్న సత్యముద్ర వాళ్ళ మీద ఉంది. కాబట్టి నేను ముట్టలేను. అదే సత్య ఆత్మ ముద్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫరో జీవము తోడు అని చెప్పి 430 సంవత్సరాలు, 430 years, అదే 42 నెలలు, అదే 42 నెలలు. యోబు 40 సంవత్సరాలే. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో రాబోయే 42 నెలలు. యేసుక్రీస్తు శ్రమలు పాలు చేసిన ఆ 40 దినాలే ప్రకటన గ్రంథంలో ఉన్నారా? 42 నెలలు. ఐగుప్తుని 430 సంవత్సరాలు బానిసత్వంలోకి నడిపేశాడు. హల్లెలూయా. యెహోవా జీవము తోడని చెప్పవలసిన ప్రజలు ఫరో జీవము తోడని అని ముద్దు పెట్టుకుని సాలరీ తీసుకోవాలి. హల్లెలూయా. యెహోవా జీవము తోడు అని అంటే యేసుక్రీస్తు తోడని చెప్పవలసిన వేలు ఫరో జీవము తోడు అని ముద్దు పెట్టుకుని చేపలకని, పచ్చిమిరపకాయలకి, వెల్లుల్లిపాయలకని, కీరదోసాలకి పడిపోయారు. హల్లెలూయా. అదే ఉపద్రవము మరలా రాబోతుంది. ఇప్పుడు కూడా నీకు అన్నీ దొరుకుతున్నాయి. నీకు అన్నీ దొరకట్లే?
అన్నీ దొరుకుతుంది. కానీ నీలో ఏది లేదంటే వాక్యం లేదు. నీలో ఏం లేదు? వాక్యం లేదు. నీకు అన్నీ దొరుకుతున్నాయి. డబ్బు ఉంది, నీకు పేరుంది, నీకు పలుకుబడి ఉంది, నీకు ఆస్తి ఉంది, పిల్లలు ఉన్నారు, బంగారం ఉంది, వెండి ఉంది, అన్నీ ఉన్నాయి. వాక్యం లేదు, ఆత్మ లేదు. అంటే ఎవరు పని చేస్తున్నారు నాన్న? అపవాది మనలో పనిచేస్తున్నాడు బిడ్డ. ఇది జయించడానికే ప్రభు చెప్తున్న మాట, సత్య ఆత్మ ముద్రను ధరించండి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవద్దు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంటే టైం లేదు కాబట్టి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో మొక్కించటానికి దేన్ని 60 అడుగుల హైట్ ఉన్న విగ్రహానికి 6 అడుగులు వెడల్పున్న విగ్రహాన్ని తయారు చేశారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది. అది దురాయన మైదానంలో పెట్టారు. దురాయన మైదానం అనగా నిమ్రోదు బాబేలు గోపురం కట్టిన మైదానం. నిమ్రోదు 11వ అధ్యాయంలో బాబేలు గోపురం కట్టాడు. ఆ బాబేలు గోపురం కట్టిన మైదానమే దురాయన మైదానం అని రాయబడి ఉంది. ఆ మైదానంలో 60 అడుగుల హైటు, 6 అడుగుల వెడల్పు, విగ్రహమేమో ఇంకొక 666 అక్కడ నిలబెట్టారు. నిలబెట్టి ఒక వాయిద్యం వాదిస్తారంట, ఇంకొక బూర వాయిస్తారంట. అప్పుడంట వీళ్ళందరూ కలిసి ఒకేసారి నమస్కారం చేయాలంట, సాగిలు పడాలంట, ముద్దు పెట్టుకోవాలంట. ఎవరిని? విగ్రహానికి సాగిలు పడాలంట. ఈ స్లోగన్ ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక ISI నుంచి, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాలో ఇదే ముద్ర మొదలవబోతుంది మరలా మన మీదకి రావడానికి. ముస్లిమ్స్ ఒకేసారి సాష్టాంగ నమస్కారపడి ఒకే టైంలో మొక్కుతారు. హల్లెలూయా, హల్లెలూయా. సేమ్ అదే మరలా ఇప్పుడు రాబోతుంది. నెబుకద్నెజర్ కాలంలో అదే వచ్చింది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు నెబుకద్నెజర్ కాలంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు అదే ఎదురైంది. 60 అడుగుల హైటు, 6 అడుగుల వెడల్పు, 66, మరొక 6, ఆ విగ్రహము ఒక 666. ఆ 666ని మొక్కాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో. అయితే వీళ్ళు మొక్కట్లే, అందరూ మొక్కుతున్నారు. ఆయా భాషలు, ఆయా దేశములు, ఆయా జనములు అని రాయబడి ఉంది. ఆయా భాషలు, ఆయా దేశములు, ఆయా జనములు అని రాయబడి ఉంది. హల్లెలూయా. అంటే ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఆజ్ఞ బయలుదేరి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా అదే ఆజ్ఞ బయలుదేరి వెళ్ళిపోతుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు మొక్కాలి. ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా తెగములు, ఆయా వంశములు, ఆయా జాతులు అని రాయబడింది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చదువుకోవచ్చు. అప్పుడు వాయిద్యాలు వాస్తుండగా వీళ్ళు మొక్కట్లే. ఈ ముగ్గురు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రము మొక్కట్లే. మొక్కలేనప్పుడు అందరూ మొక్కుతున్నారు, వీళ్ళ ముగ్గురు మాత్రం మిగిలిపోతున్నారు. రాజు దగ్గర తీసుకొచ్చారు. రాజు అధికారం ముందు, రాజు పెట్టి అన్నం తింటూ ఉన్న షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చెప్తున్న మాట, ఏ నెబుకద్నెజర్ ఖబర్దార్. హల్లెలూయా. ఏ నెబుకద్నెజర్ ఖబర్దార్ అని చెప్తున్నారు. ఈ ప్రత్యక్షత, ఈ దర్శనము ఎందుకు వరకు ఉందంటే వారు పరిశుద్ధాత్మ పూర్ణులు, వారు పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలో ఉన్నవారు. జరగబోయే ప్రకటన గ్రంథంలో జరగబోయేదాన్ని వాళ్ళు ముందుగా ఆత్మ ద్వారా చూసిన వాళ్ళు. ప్రతిమకు మొక్కాలని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో బలవంతం చేస్తున్నాడు. 2వ క్రూరముఖం వచ్చి మొక్కకపోతే చంపివేస్తాడు, లేకపోతే చెరసాల్లో వేస్తాడు. ఇది కూడా అదే జరిగింది. ఇక్కడ చంపివేయబడాలి, చెరసాల్లో వేయబడాలి వీళ్ళు. కానీ వీళ్ళు చెప్తున్న మాట, నెబుకద్నెజర్ అధికారం కింద, బానిసత్వం కింద ఉండి ఆడు పెడుతున్న భోజనం తిని వీళ్ళు చెప్తున్న మాట, ఏ నెబుకద్నెజర్ ఖబర్దార్, మేము మొక్కమంటే మొక్కం. మా దేవుడు రక్షిస్తే రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలే. ఇది ఈ అంత్య దినాల్లో సార్వత్రిక సంఘానికి కావాల్సిన ప్రత్యక్షత. నా దేవుడు రక్షిస్తే రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలే అని చెప్పగలిగే ఛాలెంజింగ్ పర్సన్స్ కావాలి ప్రభువుకి. ఆ పాపానికి నేను లోబడను. నన్ను ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తాడు, కానీ నేను ఆ పాపం చేయను, ఆ తప్పు చేయను, ఆ అవినీతి చేయను, ఆ అబద్ధం చేయను, ఆ చీకటి కార్యము నేను చేయను, ఆ మోహపు చూపు నేను చూడను అని చెప్పేవాళ్ళు కావాలి ప్రభువుకి. హల్లెలూయా.
ఎందుకు మరి నీ భక్తి జీవితం? పరిశుద్ధాత్మ ద్వారా జరగబోయేదాన్ని, యేసుక్రీస్తుని మొక్కమంటున్న దాన్ని వీళ్ళు చూశారు. యేసుక్రీస్తునే లూసిఫర్ మొక్కమంటున్నాడంటే మేము మొక్కుతామా? ఆయన ఆత్మ కలిగిన వారు మేము మొక్కమన్నారు. కాదు, అగ్నిగుండంలో వేయబడ్డారు, ఏమీ కాలే. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో రాయబడిన మాట, అట్లా మొక్కన వాళ్ళని తీసుకొచ్చి చెరసాలు వేపిస్తారు. ఎక్కడ? చెరసాలు వేపిస్తారు. హల్లెలూయా. ఖడ్గం చేత కొంతమందిని చంపివేస్తారు. హల్లెలూయా. అయినా కూడా మనము చేయకూడదు, మొక్కకూడదు, లోబడకూడదు. దేనికి? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో వచ్చే ముద్ర కోసం నేను మాట్లాడలే, నిన్ను నన్ను వెంటాడుతున్న అపవాది క్రియలు కొరకు మాట్లాడుతున్నాను బిడ్డ. చాలా మీరు తెలివైన వాళ్ళు నాకు తెలుసు. అపవాది క్రియలు ముందుగానే చదివించాను గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చదివించాను. ఏమేమి కార్యాలు చేస్తే మనము నరకానికి వెళ్ళిపోతాము అని ప్రభువు ఏమి రాపించారో అదే 660 ముద్ర రహస్యంగా మన మీద జరుగుతుంది, అదేమో బహిరంగంగా వస్తుంది అని చెబుతున్నాను. కాబట్టి 660 ముద్ర కోసం నువ్వు ఆలోచించొద్దు. నిన్ను నన్ను వెంటాడుతున్నా, నీ సంఘాన్ని నా సంఘాన్ని వెంటాడుతున్నా, నీ దేహాన్ని నా దేహాన్ని వెలపెట్టుకున్న ఈ దేహాన్ని వెంటాడుతున్న చీకటి క్రియలు నుంచి నీవు నేను ఆ ముద్ర నుంచి తప్పించడం కొరకు నేను మాట్లాడుతున్నాను. అందుకొరకు ఆత్మముద్రను ధరించాలని నేను మాట్లాడుతున్నాను. అందువలన సత్యంలో నువ్వు నివసిస్తే ఆయన నీవు కలిసి ఉన్నావు కాబట్టి ఎవరు నిన్ను వేరు చేయలేరు. ఎందుకంటే తండ్రి నేను ఏకమై ఉన్నామని ప్రభువు చెప్పున్న ప్రకారము నీవు ఆయన ఏకమైనారు కాబట్టి అపవాది నిన్నేమీ చేయలేడని చెబుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ విషయం ప్రస్తావించినప్పుడు నిన్ను వెంటాడుతున్న ఏ పాపం ఉందో నిన్ను నీవు పరీక్షించుకోవాలి. హల్లెలూయా. యోసేపు ఎక్కడున్నాడు? పోతీఫర్ భార్య ముందు ఉన్నాడు. పోతీఫర్ భార్య అంటుంది, నాకు సర్వాధికారం ఉంది, నన్ను ముద్దు పెట్టుకుంటే చాలు, నా అధికారానికి కింద వస్తే చాలు, నాకు మ్రొక్కి నన్ను ముద్దు పెట్టుకుంటే చాలు, నీకేం కావాలంటే అది ఇస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే పాపము మన సంఘాల్లో ఏలుబడి చేస్తుంది, మన బిడ్డల్లో ఏలుబడి చేస్తుంది, మన జీవితాల్లో ఏలుబడి చేస్తుంది. అదే పాపం వచ్చి నాతో పాపం చేయని అనేక రకాలుగా యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఏ విధముగా నిన్ను వెంటాడుతుందో నీకు తెలుసు. కానీ యేసేపుకున్న ప్రత్యక్షత ఏంటంటే, నా యేసు నాతో ఉన్నాడు, ఆయన కృప నాతో ఉంది, ఆయనకు వ్యతిరేకంగా నా పక్కనే ఆయన నిలబడి ఉన్నాడు, నేను నీతో పాపం చేయలేను. హల్లెలూయా. ఆయన కన్నులు నన్ను చూస్తూ ఉంది, ఆయన కృప నన్ను వెంటాడుతూ ఉంది, ఆయన అభిషేకం నన్ను ప్రభావితం చేస్తుంది, ఆయన ఆత్మ నన్ను వెంటాడుతూ ఉంది. నువ్వు నన్ను జైల్లో వేసినా పర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి కాదంట, మాటి మాటికి అని రాయబడి ఉంది. మాటి మాటికి టెంప్టేషన్ అపవాది తీసుకొస్తాడు తన ముద్రను ముద్రించడానికి. కానీ నువ్వు ఆత్మలో ఉన్నవాడవైతే దాన్ని గ్రహించి అన్న, అక్క, చెల్లి అని చెప్పి తప్పించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభువు నాతో ఉన్నాడు, నేను పాపము చేయలేను. హల్లెలూయా, హల్లెలూయా. యేసేపుకున్న ఆ అభిషేకము, ఆ దర్శనము ఇప్పుడు సార్వత్రిక సంఘానికి అవసరమైంది. అట్లా ఒక పరిశుద్ధాత్మ దర్శనము, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత నీవు నీ బిడ్డలు కలిగి ఉన్నప్పుడే పాపములో పడరు నాన్న, పాపంలో పడరు, శాపంలో పడము, చీకటిలో పడము. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించి ఉంటాడు కాబట్టి, ఆయన వాక్యము మాటి మాటికి నిన్ను పురుకొల్పుతూ ఉంటుంది కాబట్టి నిన్ను అపవాది జయించలేడు. హల్లెలూయా. యేసేపు ముందు పోతీఫర్ భార్య ఓడిపోయింది. విచిత్రం ఏంటంటే భర్తతో చెప్తుంది, నన్ను ఆయన ఆ కుర్రోడు ఆ బానిస ఉన్నాడు కదా, ఆ బానిస ఆ యూదులో హెబ్రీయుడు బానిస ఉన్నాడు కదా, నన్ను బలాత్కారం చేశాడని చెప్పింది. అదిగో యేసేపు ఈమెను బలాత్కారం చేస్తే యేసేపు చేతులు ఎవరు వస్త్రం ఉండాలి? పోతీఫర్ భార్య వస్త్రం ఉండాలి కదా. యేసేపు పోతీఫర్ భార్యని బలాత్కారం చేస్తే ఆయన్ని కనుక యేసేపు ఇలా పట్టుకుంటే ఆమె చేతిలో ఉన్న, లేకపోతే ఆమె మీద ఉన్న వస్త్రం ఈయన చేతిలో ఉండాలి. కానీ ఈమె చేతుల్లో ఎవరి వస్త్రాన్ని చూపిస్తుంది? తన భర్త దగ్గరికి వెళ్ళి ఇదిగో యేసేపు వస్త్రం అని చూపిస్తుంది. యేసేపు వస్త్రాన్ని బలాత్కారం చేసి లాగింది ఎవరు? పోతీఫర్ భార్య.
అట్లాగే నిన్ను నన్ను కూడా ప్రభువు అధికారం నుంచి, ఆత్మ నుంచి, అభిషేకం నుంచి అపవాది రక్షణ వస్త్రాన్ని లాగటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నీవు ఆత్మలో ముద్రించబడితే బిడ్డ, సత్యములో ముద్రించబడితే బిడ్డ, నిన్ను ముట్టలేడు. హల్లెలూయా. పరమగీతంలో రాయబడి ఉంది, నా పై వస్త్రము దోచి నన్ను కొట్టితిరి అని రాయబడి ఉంది ఇజ్రాయేల్ సంఘాన్ని. నేను అక్కడికి వెళ్ళట్లే. ఏసేపు చేతిలో పోతీఫర్ భార్య వస్త్రం లేదు, పోతీఫర్ భార్య చేతిలో ఏసేపు యొక్క వస్త్రం ఉంది. అంటే అపవాది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న ఏసేపులో, సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఏసేపులో, అంటే నీ మీద నా మీద ఉన్న రక్షణ వస్త్రాన్ని లాగడానికి అపవాది 24 hours మాటికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ నువ్వు ఆత్మ నేత్రములతో చూసినప్పుడు, ఆత్మ అభిషేకంతో చూసినప్పుడు అవన్నీ పసిగడతావు. కాబట్టి నీవు దుష్టుడి నుంచి పారిపోతావు. హల్లెలూయా. చూడండి, ఇంకొక విషయం చెప్పి నేను ఎదురుకెళ్తాను. లూకా సువార్త 4వ అధ్యాయం 8వ వచనము, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చదువుకుందాం. 10వ వచనం చదవమ్మా. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎక్కడి నుంచి? దేవాలయ శిఖరం నుంచి దూకమని చెప్తున్నాడు. ఎవరిని? యేసయ్యని. అప్పుడంట దేవదూతలు వచ్చి నిన్ను కాపాడతారు అని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను చెరపట్టవలనని యున్న ఎడల వాడు చెరలోనికి పోవును. అంటే చెరసాల్లోకి వెళ్ళిపోవాలి ఒకడు. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్తున్న మాట, ఎవడైనా చెరపట్టబడవలసిన ఎడల చెరపట్టబడతాడు. అంటే చెరసాల్లోకి నేను తీసుకెళ్లాలని వాడు అనుకుంటే చెరసాల్లోకి తీసుకెళ్తాడు. ఎవడు? అపవాది. అపవాది తీసుకెళ్తాడు. 40 సంవత్సరాలు యోబు వాడి యొక్క చెరలో ఉండిపోయాడు. 40 రోజులు యేసయ్య వాడి యొక్క చెరలో ఉండిపోయాడు. 42 నెలలు సార్వత్రిక సంఘము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో వాడు చెరలో ఉండిపోయింది. కాబట్టి వాడు ముద్ర వేయించుకుంటావా, లేకపోతే చెరసాల్లో వేయమంటావా, లేకపోతే ఖడ్గంతో నరికేయమంటావా? ఇదే చెప్తున్నాడు. నువ్వు దూకు, నేను అంత పైకి తీసుకెళ్ళాను, దేవాలయ శిఖరం తీసుకెళ్ళాను, అక్కడి నుంచి దూకు, దేవదూతలు నీకు సాయం చేస్తారని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను రక్షించడానికి ఎవడైనా దేవదూతను పంపుతాడేమో దేవుడు చూడన్నాడు. నిన్ను చంపివేయబోతున్నావు, దేవదూతను పంపుతాడేమో నీ దేవుడు చూసుకోని చెప్తున్నాడు. ముద్ర కాలంలో కూడా అదే జరుగుతుంది. నిన్ను చంపివేయబోతున్నాం, నువ్వు మొక్కుతావా? మొక్కు. ముద్ర వేయించుకుంటావా? వేయించుకో. మొక్కాలి, ముద్దు పెట్టాలి, ముద్ర వేయించుకోవాలి. మొక్కాలి, ముద్దు పెట్టాలి, ముద్ర వేయించుకోవాలి. ఇది లేకపోతే చెరసాల్లో వేస్తాం. చెరసాల్లో వేసి కూడా హింసలు పెడతాం. అప్పుడు కూడా నువ్వు లొంగపోతే ఖడ్గంతో చంపివేస్తాం. హల్లెలూయా. ఏసేపుని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు, ముద్దు పెట్టుకున్నందుకు, మొక్కనందుకు, లోబడనందుకు. పోతీఫర్ భార్యకి. యేసుక్రీస్తు లోబడలేదు. నీకు చూసుకో, పైనుంచి దూకు, కావాలంటే నేను గట్టి వేస్తా, కావచ్చు చూడు, నేను గట్టి వేస్తాను, దూకు. నిన్ను పట్టుకోవడానికి, రాయి తగలకుండా పట్టుకోవడానికి, నీ పాదములకు రాయి తగలకుండా పట్టుకోవడానికి దేవదూతలు వస్తారని చూద్దాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కూడా అదే చెప్తున్నారు, మిమ్మల్ని చంపివేస్తాం. ఛాలెంజింగ్. ఎవడైనా వస్తాడో మేము రక్షించడానికి. యెజబేలు కూడా అదే చెప్తుంది. ఆహాబు, యెజబేలు అదే చెప్తున్నారు. ప్రవక్తల్ని హతమారుస్తూ ఉన్నారు. ఎవరికి మొక్కాలి? బయలుకు మొక్కాలి, ముద్దు పెట్టుకోవాలి. ఏసై చెప్తున్నాడు ఏలియాతోటి, లేకపోతే కానీ యెహోవా దేవుడు చెప్తున్నాడు ఏలియాతోటి, బయలుకు మోకాళ్ళు ఓనని వాడిని ముద్దు పెట్టుకొని 7,000 మంది ఇంకా మిగిలి ఉన్నారు. అంటే ఏం చేస్తున్నాడు ఆహాబు, యెజబేలు? బయలుకు మొక్కాలి, ముద్దు పెట్టుకోవాలి, లేకపోతే నరికి వేస్తాడు. ఏలియాను కూడా అదే చేయమని చెప్తున్నారు, బలవంతం చేస్తున్నాడు. కానీ ఏలియా ఆత్మలో వెళ్ళిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు కానీ నేను కానీ వాడు మనల్ని పాపం చేయడానికి బలవంతం చేస్తే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రకారం ఏ పాపం అయితే ఉందో, ఏ శరీర క్రియలు అవుతుందో వాటికి బలవంతం చేస్తే వాడిని కనుక నువ్వు కలుసుకోకూడదు, ప్రభువుతో కలుసుకోవాలి, ప్రభువును ముద్దు పెట్టుకోవాలి. ప్రభువును ముద్దు పెట్టుకుంటూ లోకములో ఉన్నదాన్ని ముద్దు పెట్టకూడదు. వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటూ లోకములో ఉన్నదాన్ని ముద్దు పెట్టకూడదు. రొట్టెను భుజిస్తూ వేశ్య దాంట్లోను ముంచకూడదని రాయబడింది బైబిల్లో. లోకంలో ఉన్నది, పాపంలో ఉన్నది, అపవిత్రత ఉన్నది ముట్టకూడదు, ముద్దు పెట్టకూడదు. వాడి అధికారానికి నువ్వు లోబడితే గనక నీకు ముద్ర, లోబడకపోతే గనక చెరసాల,
ఖడ్గంతో హతం చేసి చంపివేస్తారు. యెజబెలు అదే చేసింది చూడండి. 1వ రాజులు 18వ అధ్యాయం 13వ వచనం. యెజబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా ఏం చేస్తుందంట? హతము చేయుచు చంపేస్తుందంట. హతము చేయుచుండగా నేనే 50 మందిని 100 మందిని గుహల్లో దాసి అన్నం పెట్టానని ఓబద్యా ఏలియాకి చెబుతున్నమాట. హల్లెలూయా. నువ్వు చచ్చన్నా చచ్చిపోవాలి, కానీ దానికి మాత్రము ముద్దు పెట్టకూడదు, లోబడకూడదు, లొంగకూడదు. ఎవడైతే గనక అట్లా లోబడకుండా, ముద్దు పెట్టకుండా, ముద్ర వేయించుకోకుండా హతము చేయబడతాడో వాడు క్రీస్తుని ఎలా అయితే హతం చేసి చంపివేశారో అట్లా చంపివేసిన తర్వాత 3వ రోజున ఆయన్ని ఆత్మ వచ్చి ఎలా లేపిందో నువ్వు కూడా ముద్దు పెట్టకుండా హతము చేయబడితే, లోబడకుండా హతము చేయబడితే, లేకపోతే ముద్ర వేయించుకోకుండా హతము చేయబడితే నిన్ను కూడా అదే ఆత్మ వచ్చి, క్రీస్తును లేపిన ఆత్మ వచ్చి నిన్ను కూడా లేపి పరలోకాన్ని తీసుకెళ్తుంది. హల్లెలూయా. అప్పుడు నా సహదాసుల లెక్క సమాప్తమవును అనే మాట నెరవేర్చబడుతుంది. దేవుని ఆత్మ నీలో ఉన్నది కాబట్టి నువ్వు ప్రాణం పెట్టాలి దేవుని కొరకు. దేవుని యొక్క సిలువను వెత్తుకున్నావు కాబట్టి నీ ప్రాణమును సహా ద్వేషించాలి దేవుని కొరకు. నీవు సిలువను ఎత్తుకున్నావు కాబట్టి, క్రీస్తుని ఎత్తుకున్నావు కాబట్టి, క్రీస్తును ధరించావు కాబట్టి నీవు క్రీస్తు కొరకు ప్రాణం పెడితే ఆయన నీకు ప్రాణం ఇస్తాడు, లేకపోతే జీవం ఇస్తాడు. నీవు ఆయన కొరకు ప్రాణం పెట్టకపోతే నీ ప్రాణం తీస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒకవేళ అట్లా అపవాదికి చోటు ఉన్నప్పుడు నిన్ను చంపటానికి కూడా సిద్ధమవుతుంది, సిద్ధపడాలి తప్ప మనం లోబడకూడదు. అట్లా మరణించిన వారిని కూడా దేవుని ఆత్మ లేపుతుంది. యేసుక్రీస్తు మరణించిన తర్వాత లేపిన ఆత్మే నిన్ను నన్ను లేపుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మను కలిగి ఉన్నవాడే, దేవుని యొక్క ముద్రను కలిగి ఉన్నవాడే, దేవుని యొక్క సత్య ముద్రను కలిగి ఉన్నవాడే అపవాదిని జయించగలడు. అపవాదిని జయించటం అనగా 666 అనే ముద్ర ప్రకటన గ్రంథంలో రాబోతుంది. దాన్ని జయించటం కాదు, శరీర క్రియల్ని మొదట జయించాలి, అది తర్వాత విషయం. అట్లా జయించటానికే ఆత్మ సత్య ముద్ర ఉండాలి. అప్పుడు నీకు రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా. ఈ కొద్ది వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దీవించును గాక.